రైతు కుటుంబంలో పుట్టి సాంకేతిక విద్యకై జేఎన్టీయు కళాశాల తొలి బ్యాచ్ విద్యార్థిగా పెట్టి విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే అలనాటి ప్రముఖ రచయితల సమక్షంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి రచయితల సంఘం నెలకొల్పి ఆ సంఘ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎంపికై ప్రతి నెల ప్రముఖ రచయితల సమక్షంలో జంట నగరాల కళాశాల విద్యార్థులందరికీ వేదికగా అద్భుతమైన సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరో యువ రచయితలను ఈనాడు ప్రముఖులుగా సాహిత్య ప్రపంచంలో రాణించడానికి ప్రాతిపదికలు వేసి ప్రోత్సహించారు శ్రీ అడపా రామారావు గారు. వీరు ఉన్నత విద్యలకై రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల వరంగల్లో మాస్టర్ డిగ్రీ చదువుతూ పేద విద్యార్థులకై ఉచిత విద్యా సంస్థను నెలకొల్పి వారికి తగిన ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఎందరికో ఉద్యోగ ఉపాధులు కల్పించి ఆ రోజుల్లోనే సమాజంలో ఆదర్శ విద్యార్థి బిరుదులు పొందారు శ్రీ అడపా రామారావు గారు. పుస్తకాన్ని డాక్టర్ సినారే గారిచే ఆవిష్కరణ చేయించారు శ్రీ అడపా రామారావు గారు. ఉద్యోగరీత్యా బిహెచ్ఎల్ సంస్థలో చేరి అభివృద్ధి చెందిన వివిధ దేశాల్లో సాంకేతిక పరిజ్ఞానం పొంది సంస్థకు 26 సంవత్సరాలు ఎనలేని సేవలు అందించి స్వచ్ఛంద పదవి విరమణ గావించి సాంకేతిక కళాశాలల్లో ఆచార్యుడిగా చేరి సమాజంలో ఎదిగి ఒదిగి వారి నాన్నగారి పేర మెమోరియల్ అవార్డును నెలకొల్పి ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తూ మరో 24 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా డీన్గా విద్యార్థులకు ప్రాంగణ నియామకాలకై తగిన నైపుణ్యాలు అందించి ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించారు శ్రీ అడపా రామారావు గారు. అట్టి సహృదయులు, సాహితీవేత్త, సామాజిక సేవా తత్పరులు, ఉత్తమ బోధకులైన శ్రీ అడపా రామారావు గారి భావి జీవితం శుభప్రదంగా జయప్రదంగా ఆయుర ఆరోగ్యాలతో విలసిల్లుతూ నిలవాలని మనసా శుభాకాంక్షలతో సాహితీ మిత్ర బృందం అడపా రామారావు గారి అశీతి ఉత్సవ శుభతరుణం ఈరోజు 15/11/2025 సంవత్సరం. ఈ ఆత్మీయ అక్షరాభినందనలు సమర్పించిన వారు శ్రీ ప్రముఖ కవి శ్రీ ఏబిఆర్ సుధామ గారు. మీకు చదివి వినిపించింది మాతో శ్రీధరరామని నేను. నమస్కారం. తీసుకో వాపస్ చేస్తాను. చూడండి సార్. మురళీమోహన్ గారు గొప్ప కవి, ఎన్నో పుస్తకాలు రాసిన ప్రసిద్ధుడైనటువంటి మాధవులు శ్రీధరరావు గారు అండ్ మనకు రాబోయేటటువంటి అతిథులు దారిలో ఉన్నటువంటి వారు దక్షిణారాయణ గారు. మా కాలనీకి సంబంధించిన మనవాళ్ళు అయినటువంటి మీరందరికీ నమస్కారం. అద్భుతం శక్తి అనగాని ఉన్నది, అద్భుతం శక్తి అనగాని ఉన్నది, మనిషి మనిషి మనసు మడతలను, మనిషి మనిషి మనసు మడతలందు శక్తి వెలికి తీసి శ్రమించ జయమౌను వినుడి కృష్ణమూర్తి విధిపదు. కవిత్వం అనేటటువంటిది మైండ్లోనూ నోట్లోనూ దాచుకోవడానికి అనువుగా మంచి మాటలు చెప్పడం అన్నమాట. ఎందరో ఆ పీరియడ్ కాకుండా నాకు 100 సంవత్సరాలు నేను గొప్పవాడిని శాశ్వతంగా ఉంటాను అనేటటువంటి ఒక భ్రమలో
నేనటంతు నీల్గి పలుకుట కంటే నేనటంతు నీల్గి పలుకుట కంటే మేము మనవటన్న మేలు మేలు మేము మనము మనవి మేలైన పదవులు వినుడి కృష్ణమూర్తి వినిపించదు. సో ఆ విధంగా నేను అంటే పర్వాలేదు. నేను దీర్ఘం పెడితే ఏమిటి? నేను కూడా నేనే అంటే అనమాట. నేను తప్ప ఇంకెప్పుడు పలుకురాదు. సో ఇట్లాంటి భ్రష్టమైనటువంటి మాటలు మనసులో పెట్టుకుని ఎంతమంది గురువులు తల్లిదండ్రులు ఎంత జ్ఞానాన్ని పెంచినప్పటికీ కూడా ఈ అజ్ఞానాన్ని కొని తెచ్చుకుని అజ్ఞానమే డామినేట్ చేసి మనిషిని ముందుకు నడుపుతున్నారు. మనిషి మనస్సు కోతి లాంటిది, చాంచల్యాలు. అది మామూలు కోతి కాదు, కళ్ళు తాగిన కోతి. అది శక్తిలో ఏనుగు కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి అద్భుతమైనటువంటి పంచేంద్రియాలు మనని ఎంతో గొప్పవి. ఒక 3వ తరగతిలో 2వ తరగతిలో చదివిన పద్యాన్ని 99 ఏళ్ళు వచ్చినటువంటి ఆయన చనిపోకముందు చెప్పగలరు. అది దాని శక్తి. వీటిని సరిగ్గా మన అధీనంలో పెట్టుకుని వాటి వీక్నెసెస్ని గెలిచి వాటి స్ట్రెంగ్స్ తీసుకుని పైకి వెళ్ళడం విద్యులైనటువంటి వాళ్ళ లక్షణం అన్నమాట. సరే, వాటికి మా బంగాళాఖాతంలో ఒక నిమిషంలో మా మిత్రుడు మీ ఇద్దరం కూడా రామారావు నేను ఒక్కసారి ఒక్క రోజునే చేరాం BHCలో. ఆయన అప్పటికే మాకన్నా పెద్దవాడు, అప్పటికే ఉద్యోగం చేసినవాడు. మేము కాలేజీ నుంచి ఫ్రెష్గా వచ్చినవాడు. సో ఆయన చూస్తే ఏదో ఆయన దగ్గర నేర్చుకోవాలి అని అనుకునేవాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా. మేము కొత్తగా కాలేజీ వాతావరణం నుంచి వచ్చాము కనుక అతను భీష్మాచార్యులు లాంటి వాడు, మాకు గురువు లాంటి వాడు. అయితే అతని యొక్క బహుముఖ ప్రజ్ఞానిధి ఆయన. ఈ టర్బైన్స్, గ్యాస్ టర్బైన్స్ వగేరా అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఆయన వేశారు. ఆయన ఫ్యాక్టరీ ఉన్నది. వాటిలో నిష్ణాతులు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించి చక్కగా దాన్ని ఉపయోగించి కంపెనీ అభివృద్ధికి దోహదం చేసేవాడు. అయితే అంతలాగానే ఏదో తన జ్ఞానాన్ని పంచారు. ఎంతో కాలం 25 సంవత్సరాలు అనుకుంటుందా పంచి అక్కడ 2 కాలేజీలలో అక్కడ ప్రిన్సిపాల్గా చేసి డాక్టరేట్ చేసి అక్కడితో కాకుండా డాక్టరేట్ చేసి అద్భుతంగా ఈయనలాగా ఉండాలి మనం అనేటటువంటి ఉదాహరణగా ఆయన జీవించి తన 80వ ఏట ఇక్కడ ఇటువంటి సమావేశానికి ఇంతమందితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఒకసారి ఒక జ్ఞాపికగా తీయని జ్ఞాపికగా గుర్తుంచుకోవడానికి అందరినీ పెట్టి మనందరినీ ఇవాళ ఇక్కడ సమావేశపరిచి ఆయన పుస్తకావిష్కరణ అనే విషయంతో అదొకటి పెట్టాడు. పుస్తకావిష్కరణ ఏదో చేయాలి కదా అని పుస్తకం వచ్చి నా దగ్గరికి వచ్చి ఇవన్నీ ఏం చేయాలంటే పుస్తకం ఏం చేయిస్తారని చెప్పి ఈయన మాతో శ్రీధరరావు గారు ఆయన ఇస్తారు. ఆయనే డీడీపీ చేసి అంతా తయారు చేసి చక్కగా పుస్తకాన్ని తయారు చేశారు. అయితే ఇక అతను తర్వాత రాబోయేటటువంటి కాలం ఇక్కడ ఉండడము అన్నట్టు విన్నాను. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మనశ్శాంతితో అద్భుతంగా అపూర్వంగా అద్వితీయంగా జీవించాలని పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు.